హాయ్ అండి, నేను మీ పోలీస్. ఒక వీడియో ఇన్ఫర్మేషన్తో అయితే నేను మీ ముందుకు వచ్చానండి. సామాన్యంగా ఏంటంటే మనం ఎక్కడైనా బస్ స్టాండ్లో కానీ లేకపోతే మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనకు గుర్తు లేని వ్యక్తులు కొంచెం ఫోన్ ఇవ్వండి మా వాళ్ళకి చేస్తానని చెప్పి మొబైల్ అడుగుతుంటారు సామాన్యంగా. అందు గురించనే మీరు అలర్ట్గా ఉండాలి ఆ టైంలో. వాళ్ళు మనం ఏదో బిజీలో ఉండి మొబైల్ చేసుకోండి అని చెప్పి మనం మొబైల్ ఇచ్చినామనుకోండి, మనకే ఇబ్బంది అవుతుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మన మొబైల్తో కనెక్టింగ్ చేసుకొని వేరే మొబైల్కు ఫోన్ చేసినట్టు చేసి మొబైల్లో మెసేజెస్ ప్లస్ ఓటీపీస్ సంబంధించిన మెసేజెస్లే కానీ కాల్ ఫార్వర్డింగ్లే కానీ వాళ్ళ మొబైల్కి వాళ్ళు చేసుకుంటారు. అప్పుడు మనకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్లు ప్లస్ బ్యాంకు సంబంధించిన ఓటీపీలు వాళ్ళ మొబైల్కి వెళ్తాయండి. అందు గురించనే మీరు జాగ్రత్తగా వాళ్ళకి ఇచ్చేటప్పుడు మీరే ఒకవేళ అంత వాళ్ళకి కావాలి, వాళ్ళకి ఎమర్జెన్సీ ఉంది అంటే మీరే స్పీకర్ పెట్టి మీ చేతితోనే ఫోన్ పట్టుకొని మాట్లాడియండి. అప్పుడు కొంతవరకు మనం సెక్యూర్ చేసుకున్నట్టు ఉంటుంది మనది మనం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా మన దగ్గర. ఏదైతే క్రెడిట్ కార్డ్స్ ఉంటుందో ఆ క్రెడిట్ కార్డ్స్ లిమిట్స్ 5,000, 10,000, 25,000 అట్లా ఉన్న వాళ్ళకు టార్గెట్ చేసి ఈ సైబర్ క్రైమ్కి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రాడ్ చేసేవాళ్ళు, మీ లిమిట్స్ 25,000 ఉంది కదా సార్, మీది 1,00,000 వరకు మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా మేము చేస్తామని వీళ్ళు మిమ్మల్ని మాయమాటలు చెప్పి మీకు ఒక ఓటీపీ వచ్చింది సార్, దాన్ని మాకు చెప్పండి సార్ అని చెప్తారన్నట్టు వాళ్ళు. ఇంటర్నేషనల్ కార్డ్ అయితే సార్ మీకు ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పి, లేకపోతే క్రెడిట్ కార్డ్ లిమిట్స్ పెంచుతామని చెప్పి అలా మీకు కాల్స్ వచ్చి ఓటీపీ అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేసి ఏదో హడావిడిలో ఉన్నాం కదా అని చెప్పి మనం ఓటీపీ చెప్పామనుకోండి, మన బ్యాంక్ ఖాళీ అవుతుంది. దయచేసి ఎలాంటి ఫోన్ వచ్చినా ఎంత బిజీ ఉన్నా బ్యాంకు నుంచి చేసినాము మేమని చెప్పి, లేకపోతే మేము బ్యాంక్ లిమిట్స్ పెంచుతామని చెప్పి మీరు ఏది ఎమర్జెన్సీ ఉన్నా ఫోన్ పక్కన పెట్టేసేయండి. అవసరం లేదు, కట్ చేసేసేయండి, అంత అవసరం లేదు. బ్యాంక్ అవసరమైతే తెల్లారి అయినా మనం బ్యాంక్ బ్రాంచ్లో కనుక్కోవచ్చు. మనం బిజీ ఉన్న టైం చూసి, పండగల టైంలో చూసి కానీ వీళ్ళు కాల్ చేస్తుంటారు అన్నట్టు. దయచేసి ఇది గమనించగలరా మీరు. ఎవరైనా ఫోన్ చేసినప్పుడు బ్యాంకు నుంచి అన్నప్పుడు కొంచెం సెక్యూర్గా మన స్టెప్ మనం ఆలోచించాలి. మనం ఒక స్టెప్ తీసుకొని మాట్లాడాలతో ఎవరు మీరు అని చెప్పి స్పెసిఫిక్గా మాట్లాడి, ఎట్టి పరిస్థితుల్లో మనం ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వరాదండి ఎవరికి. మన బ్యాంకులో డబ్బులు కాల్ అయితే తప్ప వేరేది ఏమి ఉండదు, అర్థం చేసుకోండి. ఈ వీడియో చూసి